ఫ్రెండ్స్, మనిషికి మనసే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం మై డియర్ ఫ్రెండ్స్. అది మనసే. కానీ దానికి సరైన శిక్షణ ఇస్తేనే అది శక్తివంతంగా పనిచేస్తుంది. మనసే అన్నిటికీ కారణం మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది తమ మనస్సును తమ నియంత్రణలో ఉంచుకోరు. మనసు నియంత్రణలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ చేతిలో మనసును ఉంచుకోరు. మనస్సు వాళ్ళని నియంత్రిస్తూ ఉంటుంది. వారిలోని భయం వారి చర్యల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అది చెప్తుంది. భయం ఆపేస్తుంటుంది ముందుకు పోకుండా. చంచలమైన మనస్సు వారి ఏకాగ్రతను దోచేసుకుంటుంది. తమ శక్తియుక్తుల మీద కలిగే అనుమానం వారి భవిష్యత్తుని రాస్తుంది, భవిష్యత్తును శాసిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బలహీనమైన మనస్సు వచ్చిన ప్రతి ఆలోచనని నమ్మేస్తుంది. బలమైన మనస్సు వాటిని ప్రశ్నిస్తుంది. ఏది కరెక్టు, ఏది తప్పు, ఏ ఆలోచన మంచిది, ఏ ఆలోచన చెడుది అనేది నిర్ణయిస్తుంది. ప్రతి ఆలోచన మీ నమ్మకానికి యోగ్యం కాదు, మన నమ్మకానికి అర్హం కాదు మై డియర్ ఫ్రెండ్స్. భావోద్వేగం ప్రతిస్పందనకు అర్హం కాదు. ప్రతి పరిస్థితి మనల్ని కుదిపేయాల్సిన అవసరం లేదు, అణగదొక్కాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ మనస్సుకు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మనస్సుకు ఇస్తున్నారు? మీరు ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తారా? ఎండ్లెస్ గ్రోత్ కోసం పని చేస్తారా? నాలెడ్జ్ని పెంచుకుంటున్నామా, లేక కేవలం మనం కాలక్షేపం చేస్తున్నామా? కేవలం కాలక్షేపం చేయడం కన్నా ఎక్కువగా విజ్ఞానాన్ని పెంచుకోవటం, చదవడం, బుక్ రీడింగ్ చేయటం మంచిది మై డియర్ ఫ్రెండ్స్. రియాక్షన్ చూపించడం కన్నా ఆలోచించడం మంచిది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు మనం ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి జీవితంలో కష్టాలు వస్తుంటాయి, తప్పదు. జీవితం అన్న తర్వాత సుఖ దుఃఖాలు అనేవి ఒక కాలచక్రంలో తిరుగుతూ ఉంటాయి. అవన్నీ తప్పవు. అప్పుడు ఆందోళన చెందకూడదు, కృంగిపోకూడదు. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. పరిస్థితిని కూలంకషగా విశ్లేషించాలి. దానికి తగ్గట్లుగా మనం ప్రతిస్పందించాలి. అదే మన మానసిక బలం మై డియర్ ఫ్రెండ్స్. అశాంతిలోనూ శాంతిని పొందేటువంటి అవకాశం అది. అయోమయంలో స్పష్టత వచ్చేటువంటి సమయం అది. మన శరీరం అనేది జిమ్లో, వ్యాయామశాలల్లో బలపడుతుంది. మన మజిల్స్ పెంచుకుంటాం. కానీ మనస్సు ఎప్పుడు బలపడుతుందో తెలుసా? ఒత్తిడిలో బలపడుతుంది. మజిల్స్ని మనం పరీక్షించినట్లే మన థాట్స్ని కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. వాటిని ప్రెషర్లో కూడా ఎలా ట్రైన్ చేయాలో చూసుకోవాలి. ఒకసారి నొప్పి కలుగుతుందా? నొప్పి అనేది శిక్షణ కాదు మై డియర్ ఫ్రెండ్స్. శిక్ష కాదు, అది శిక్షణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మనం వీటిని ఎంచుకోవాలి. భయానికి బదులుగా సహనాన్ని ఎంచుకోవాలి. సందడికి బదులుగా ఏకాగ్రతను ఎంచుకోవాలి. కోరిక బదులుగా క్రమశిక్షణ ఎంచుకోవాలి. వీటిని ఎంచుకోవడం ద్వారా మనం మన లోపల మరో యుద్ధాన్ని గెలిచినట్లే. లోపల యుద్ధాన్ని గెలిస్తే ముందు బయట యుద్ధాలు ఎన్నైనా కానీ తేలిక గెలిచేయచ్చు. జాగ్రత్తగా వినండి. బలం అంటే ఎప్పుడు అపజయం లేకుండా పనిచేయటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన బలం అంటే అపజయం ఎదురైనా, క్రింద పడినా ప్రతిసారి మరింత బలంగా తిరిగి లేచి నిలబడ్డం, పోరాటానికి సిద్ధం కావటం. ఇదే మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ప్రపంచం మనల్ని పరీక్షించినా కానీ, ప్రతివాడు కూడా మనల్ని అనుమానించినా కానీ, పరిస్థితులు మనకి ఎదురొడ్డి నిలిచినా కానీ, పడగొట్టడానికి ప్రయత్నించినా కానీ, మనము మన మనస్సును బలంగా ఉంచుకుంటే ఏదైనా సాధించగలం. ఏ సంఘటన, ఏ మనుషులు మనల్ని ఏమీ చేయలేరు, స్వాధీనపరచుకోలేరు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన ఆలోచనల్ని కాపాడుకోండి. మన ఏకాగ్రతకు శిక్షణ ఇవ్వండి. అంతర్గత ప్రశాంతతకు మనం రక్షణ కల్పించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యపడతాయంటే మన మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, మన మనస్సు మన స్వాధీనంలో ఉన్నప్పుడు. అప్పుడు మనం తిరుగులేని శక్తిగా తయారవుతాం. ఏదైనా కానీ సాధించగలుగుతాం. కాబట్టి మనసును బలంగా ఉంచుకుంటే భవిష్యత్తును ఘనంగా నిర్మించుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్.